పిల్లలు చేయబోయే తదుపరి కార్యక్రమం మళ్ళీ చూద్దాం. ఇప్పుడు తర్వాత మీరు చూడబోయే అంశం భామాకలాపం. భామాకలాపం అనగానే మనకు తెలుగు చలనచిత్రాల్లో జమున గారు గుర్తొస్తారు. ఆవిడ సత్యభామగా మనం చూసాం. ఆవిడని చక్కని పాటలు సత్యభామకి. ఈ అంశం తర్వాత కడుపుబ్బ నవ్వించేవే. ఇంకా ఇవి మన సంప్రదాయం ప్రకారం మన శాస్త్రీయ మీకు అర్థమయ్యే భాషలో ఉండేటటువంటి చక్కని కామెడీ. సిడీలో సాంగ్ అడ్జస్ట్మెంట్ అండి. రెండవ పాట మనకి అదేనమ్మా. నువ్వు వచ్చి వాళ్ళకి గైడ్ చెప్పు. దీని తర్వాత పాట ఫార్వర్డ్. చిన్నారి
జాల విడిచి ఒళ్ళు మరిచి బాలజాల ఆడింది వయ్యారంగా నీళ్ళ కూరు వెళ్ళింది సింగారంగా నిర్మాత అప్పుల అప్పారావు, దర్శకత్వం గొప్ప దీపావళి నవ్వులో రంగోళి పండుగలు నీతో రావాలి గుండెలో వేడుక కావాలి మాట పరుమల్లి రాముడింత ప్రేమలు పంచాలి ఆ సుఖలాగా ప్రేమకు రావాలి వెళ్ళిపోని బంధమ్మా చిక్కు చెల్లెమ్మా వెళ్ళిపోని చిత్తం నేనమ్మా అందరిలోని ప్రాణం నువ్వమ్మా చిక్కు చెల్లెమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా చెల్లిపోని బంధంలే అమ్మా చిక్కు చెల్లెమ్మా వెళ్ళిపోని చిత్తం లేదమ్మా అందరిలోని ప్రాణం నువ్వమ్మా చిక్కు చెల్లెమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా అన్నయ్య అన్నావండి ఎదురవనా అల్లుపై ఉన్నావండి నిగలవన కలలే కన్నావండి నిజమై ముందు చేరాలా కలకై ఉన్నావండి కథనవన అమ్మలో ఉండే సగం అక్షరం నేనే నాలో రెండో సగం లక్షణం నేనే అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నీ తోడు చెల్లిపోని బంధమే అమ్మా చిక్కు చెల్లెమ్మా వెళ్ళిపోని చిత్తం నేనమ్మా అన్నలోని ప్రాణంలోకమ్మా చిక్కు చెల్లెమ్మా ప్రాణమని చెల్లిస్తానమ్మా అందరూ హీరోయిన్స్
దట్ ఈస్ జూనియర్ ఎన్టీఆర్ గాంధీ. సాత్వికమైన పేరు పెట్టుకున్నాడు. డాన్స్ ఏమో అదరగొట్టాడు. దట్ ఈస్ గాంధీ. కొత్త కొత్త హీరోయిన్స్ వచ్చి జాయిన్ అవుతున్నారు. అయినా సీనియర్స్ వాల్యూ సీనియర్స్కి ఏమంటారు? ఓకే, అయితే నేను కార్యక్రమం బిగినింగ్లో జూనియర్ మోహన్ బాబు విశ్వేశ్వరరావు గారిది మిస్ అయ్యానండి. వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక డైలాగ్ నా కోసం చెప్పమని. విన్న తర్వాత ఇంకొక ఐటెంలో వెళ్తాం. విశ్వేశ్వరరావు గారు ఒక డైలాగ్ నా కోసం. థ్యాంక్స్ అండి. యాక్చువల్గా జూనియర్ సోమన్ బాబు గారు, మరి వెంకటేష్ గారు, కృష్ణ గారు అందరూ కూడా నాకు ఫ్రెండ్స్ అండి. వారి ప్రోగ్రాం చూడాలని మన గౌతమ్ రెడ్డి గారు వాళ్ళు వెళ్ళిపోయినా మా ప్రసాద్ గారు ఉండిపోయాం. వెళ్దామని చెప్పి వస్తే ఒక డైలాగ్ చెప్పమన్నారు. మరి ఇందాక చాలామంది ఉన్నారో తెలియదు కానీ ఒకే ఒక డైలాగ్ అండి. కొంచెం బేస్ చూడమ్మా. పెదరాయుడు చిత్రం, అమ్మ మహిళలు చాలామంది ఉన్నారు ఇక్కడ. పెదరాయుడు చిత్రంలో మోహన్ రావు గారు చెప్పిన ఒక డైలాగ్ సినిమా హిట్ అయింది. భారతీయ టీవీ అని చెప్తారు ఆయన. ఆ సన్నివేశం మీకు వినిపిస్తున్నాను. ఈ సన్నివేశంలో పెదరాయుడిగా మోహన్ రావు ఎలాగ తమ్ముడికి అన్నది మీకు వేసి చెప్పే డైలాగ్ ఇది. ఇది టాలెంట్కి సంబంధించిన డైలాగ్ అండి ఇది. ఈ డైలాగే చెప్తున్నాను ఎందుకంటే కార్యక్రమం చాలా ఉంది కాబట్టి దయచేసి ప్రోత్సహించండి. పెదరాయుడు చిత్రంలో సౌందర్య గారు పుట్టింటికి వెళ్ళిపోతున్నప్పుడు మోహన్ బాబు వచ్చి పెదరాయుడికి చెబుతారు ఆ సన్నివేశం అండి. భారతి పుట్టికి వెళ్తున్నామయ్యా, అలాగా చాలా సంతోషం. వెళ్ళి అయ్యాక నువ్వు కూడా ఇప్పుడు వెళ్ళాలిగా, ఇద్దరు కలిసి వెళ్ళి సరదాగా గడిపినండి. నేను వెళ్దాం కదన్నయ్యా. అదేమిట్రా ఇక్కడ పుణ్యవేగా, ఏం పర్వాలేదు, ఇద్దరు వెళ్ళినండి. తనకి తిరిగి వచ్చే ఉద్దేశం ఉండి ఉండవచ్చు, కానీ తనకి రానంటోంది. ఒరే రాజా, అవి మాటలు అర్థం లేకుండా పెళ్ళి 4 నెలలు కూడా లేదు, వారికి పుట్టిన ఇచ్చేస్తావా? ఈ ఊరంతటికి మంచి చెల్లి పిలుపునబడది. ఈ విషయం 10 మందికి తెలిసి ఎవరు ఆలోచించావా? తను పట్టణ పిడికిన పిల్ల మన పొద్దున తెలుసుకోవచ్చు. అలాంటప్పుడు తనకి ఎంచబడిన బాధ్యత మనకుందిరా. అర్థం చేసుకుని చెప్పచ్చన్నయ్య. అర్థం చేసుకునే వాళ్ళకి ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. అందుకే పంపించేయాలని నిర్ణయించుకున్నాను. నిర్ణయం తీసేసుకున్నాను అనమాట. అది కదన్నయ్య. రాజా, అసలు భార్య ఏంటి ఏమిటో ఆవిడ కన్ను వీళ్ళు వీటితో తీసినవాడు అయితే అంత తేలిగ్గా నేను తీసినవాడు కాదురా. మనకి ఏదైనా జరిగితే తల్లి ఏడవడు, తల్లికి ఏమైనా జరిగితే మనం బాధపడడం సహజం. ఎందుకంటే ఒకే రక్తం పట్టి పుట్టాం కాబట్టి ఆ బాధ బంధం అనుకుంటాయి. కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్ళి అని నిజంతో అడుగుపెట్టి సర్వం మనం కల్పించి సర్వస్వం మనం అనుకుని మనకి ఏదైనా జరిగితే వెళ్ళవెళ్ళాడిపోతుంది. అదే నా భార్య ఇంటి. భార్య ఇంటి నిప్పు లాంటిది. దాన్ని చూసుకుంటే అది దీపమై నీ జీవితాంతం నిలుస్తుంది. అశ్రద్ధ చేసిన రోజున అగ్ని జ్వాలై నిన్ను నీ కుటుంబాన్ని దహించి వేస్తుంది. అంత శక్తి కదా నా భార్య అంటే. నన్ను క్షమించన్నయ్య. ఆచార్య గారు మొత్తం దస్తూతులు పెట్టండి. అమ్మా భారతి, బయట ఎన్నో సమస్యలతో సంబంధించిన భర్తకి భార్య చెలతీర్చాలి కానీ సమస్య కాకూడదమ్మా. ఎండలో తిరిగిన భర్తకి భార్య చల్లనివ్వాలి కానీ వేడిసిగా కాకూడదు. ఆఖరిలో అమ్మల, ఆవేశంలో తమ్ముడిగా, అనురాగంలో చెల్లిలా, ఆవేశంలో స్నేహితుడిగా భర్తను వెనకుండా మా భార్య అంటే. అమ్మా భారతి, మాకు ఎక్కడెక్కడ వస్తున్నాయో మాకే పూర్తిగా తెలియదు. వాటికి సంబంధించిన పత్రాలు నువ్వు ఎక్కడ సంతకం పెట్టమంటే సంతకం పెట్టడానికి మా అన్నదమ్మకు వెళ్తాడు. లక్ష్మి, అసలు ఏమో ఇదిగోనమ్మా, ఈ రోజు నుంచి ఈ ఇంటి బాధ్యత మొత్తం నీకు అర్పిస్తున్నాను. కానీ నా వద్ద కొరికిన మాత్రం మన్నించమ్మా. కనీసం నా కంఠంలో ప్రణం తోరకైనా మా అన్నదమ్ముని వెతికిన ఆలోచన నీ కథలో కూడా నడకమ్మా. భారతి, భార్య భర్తల సంబంధం గురించి, కుటుంబ సభ్యుల అనుబంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ది రిలేషన్షిప్ బిట్వీన్ 2 persons of a family must be like a fish and water, but you hit a pay like a fish and a fisherman. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న చదువు నీకు ఇంగ్లీష్లో చెప్తే అర్థమని చెప్పాను. గ్రామర్ తప్పుడుంటే మన్నించు, అసలు అర్థమే తప్పుడుకుంటే క్షమించు. ఈ విధంగా మరి పెద్దగా చిత్రం ఎలా ఉంటుందండి. చాలా థ్యాంక్స్ అండి. ఈ టైంలో ఈ సెంటిమెంట్ డైలాగ్ విన్నందుకు మీకు ధన్యవాదాలు. మోహన్ గారు డైలాగ్స్ అంటే మామూలుగా ఉండవు. తిరిగిపోతున్నాయి కలకత్తా గట్ట గట్ట పదులు చూపించుకుని రామ్ చరణ్ తగ్గిళ్ళి డింగు డింగో డింగు నా రూటే వేరు నా ప్రతీశ్వర పెట్టు ఈ సక్కర వేదక్క రకరకాల పార్టీస్ ఉంటాయి. కానీ కార్యక్రమం ఇంకా జరగాలి కాబట్టి మరి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సబితా చంద్ర గారు,
టీవీ5 యాంకర్, మేడం ఈవెంట్ మేనేజర్ కూడా. మరి ఎప్పుడైనా మరి మీ ఈవెంట్స్లో నాకు కూడా ఒక అవకాశం ఇస్తారని, ఎందుకంటే ఆల్రెడీ బాబు గారు చెప్పున్నారు నాకు మీ గురించి. అయితే మరి ఈరోజు There was something different about this girl. The way she moved, her hair, her face, her lines, divinity in motion. She said, the girl was dangerous. No, పాంధశాల కాదు, పానశాల. విశ్రాంతి గృహం అందు ఇరు సంధ్యలు రంగుల వాకిడు. తాగలవా? నువ్వు తాగలేవని బాధగా ఉందా? మా పెద్దలేని సంపాదించి పెట్టలే పాపిక్ సొమ్ము తాగి తగలెట్టేదానికి. కరెక్ట్. పెద్దవాళ్ళు సంపాదించిందంతా పాపిచ్చి సొమ్మే అయితే తుళ్ళవాళ్ళు తాగి తగలేయడమే పుణ్యం. ధరాక్రాంతు పాదుషాలు బహరాం జమిషీడు వేదవేలుగా కొంత సుఖించిపోయినవే.